కొండగట్టు ప్రమాద బాధితులను పరామర్శించిన కేటీఆర్ నేడు లక్సెట్టిపేట ప్రమాద బాధితుల పరామర్శ పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ పై పలు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏనాడూ పట్టించుకుని కేటీఆర్ ఈ రోజు రైతు సదస్సు పేరుతో మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. వర్షాభావంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న సమయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. నంది రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందడం లేదని, ఇక్కడే నీటిని సిద్దిపేట ప్రాంతానికి మళ్లిస్తున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇలా కేటీఆర్ పోతాండి ఎక్కడికో, మరి అప్పుడు ఏ రైతన్న చనిపోతే కేటీఆర్ ఎంతమంది పరామర్శించిన వాళ్ళ అధికారం ఉన్నారు? కొండగట్టలో 63 మంది బస్సు బోల్తవాడి చనిపోయిండు. అప్పుడు ఎందుకు రాలే మాజీ ముఖ్యమంత్రులు? చాలామంది ఆయన రైతులు చాలామంది అప్పుడు చాలామంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఏ రైతు కుటుంబాన్ని పరామర్శించిండు? ఏ రైతు కుటుంబానికి నష్టపరిహారం కట్టించిండు? ఇదంతా వాళ్ళ కింద వాళ్ళ పార్టీ ప్రశ్నార్థకం అయిపోయింది. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇదంతా ఈ డ్రామా కంపెనీలు ఏమనెత్తుండే. ఇలా కేటీఆర్ ఏమున్నది? ఆ ఊరుకో 4 ఊరుకో 10 మందికి మొత్తం ఒకసారి జమ చేసి గులాబీ కండువలు వేసుకొని వచ్చేది మనది మనది ఏం మార్పు కోరుకుంటారు? వాళ్ళని అడ్రస్ లేకుండా ప్రజలు పంపించింది. వాళ్ళ అడ్రస్ అనేది మర్చిపోండి. మీరు ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఏదైనా ఆపత్తు వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకుంటాం. మరి ఆ విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి, మన ధర్మపురి ప్రాంతానికి సకాలంలో వర్షాలు పడక ప్రజలు తీవ్ర ఆందోళన పరిస్థితిలో ఉంటే కబడ్డీ ఆడతాండి పోయి ఫైల్వాన్ రైతులు నాట్లేసి ఎప్పుడు వర్షాలు కొడతాయని ఏదైతే మబ్బు పై చూసుకున్న పరిస్థితుల్లో పట్ట ఈయన పోయి రిజర్వాయర్ దగ్గర పోయి కబడ్డీ ఆడతాడు. అసలు ఆయన ఇక్కడ 2004 నుంచి రాజ్యం చేరిండు. ఆయనే ఎమ్మెల్యే, ఆయనే విప్పు, ఆయన మంత్రి. ఈ నీళ్ళు ఎక్కడికైనా మన ధర్మపురి నియోజకవర్గం నీళ్ళు పోతాయి? ఇక్కడ మన నియోజకవర్గానికి ఇంకా అడిషనల్ టీఎంస్ అని అక్కడ కట్టిళ్ళు. మనం చుక్కు నీళ్ళు పోతాయా? ఎక్కడికి పోతాయి? వాళ్ళ దొరగారికి, వాళ్ళ దొరలు ఉన్నారు. కేసీఆర్ దొరగారికి, కేటీఆర్ దొరగారికి, హరీష్ రావు దొరగారి ప్రాంతాన్ని నీళ్ళు పోతాయి. పెళ్లి ద్వారా మేడారు